ఆచి చికెన్ మసాలా. కమేనీ మృతి వార్తతో ఇరాన్ రగిలిపోతోంది. ప్రతీకార దాడులకు దిగుతోంది. తాజాగా గల్ఫ్ దేశాలపై జరిపిన దాడిలో బహ్రెయిన్ ఎయిర్పోర్టు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. జెరూసలేం గగనతలంలో ఇరాన్ డ్రోన్లు కనిపించాయని ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ ప్రకటించిన ఇజ్రాయెల్ డ్రోన్లను కూల్చేసినట్లు సమాచారం. యుఏఈ, ఖతార్, డోహా, బహ్రెయిన్, కువైట్పై ఇరాన్ దాడులకు తెగబడుతోంది. ఇలా ఉండగా దుబాయ్లోని సినీ నటుడు మంచు విష్ణు, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఉన్నారు. వారిద్దరు క్షేమంగా ఉన్నారని తెలుస్తోంది. వీరితో పాటు గల్ఫ్ దేశాల్లో చాలా మంది తెలుగువారు ఉంటున్నారు. వారి క్షేమ సమాచారం కోసం ఇక్కడి వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. మొత్తంగా కూడా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం గల్ఫ్ దేశాలలో ఒక రకంగా తీవ్ర ఆందోళన పరిస్థితులు ఏర్పడాయని చెప్పవచ్చు. సో నిన్న మొదలైనటువంటి యుద్ధము పతాక స్థాయికి చేరింది. సో మొత్తంగా కూడా ఇరాన్ సుప్రీం కమేనీ సక్సెస్ఫుల్ గా అనుకున్న విధంగానే ట్రంప్, అదే విధంగా ఈ ఇజ్రాయెల్ నెతాన్యాహు ఇద్దరు కలిసి ఇజ్రాయెల్, అమెరికా బలగాలు సంయుక్తంగా దాడి చేసి హతమార్చాయి. సో అనుకున్నట్టుగానే ఈ కమేనీని మొత్తంగా మట్టుబెట్టగలిగారు సక్సెస్ఫుల్. అయితే ఇప్పుడు దాని తర్వాత కమేనీ మృతి చెందిన ఇరాన్ కి సంబంధించినటువంటి ప్రతీకారదారులు ఇంకా తీవ్ర స్థాయిలో అయ్యాయి. సో ముఖ్యంగా కమేనీ మృతితో ఇరాన్ ప్రతీకారదారులు అబుదాబి, దుబాయ్, దోహా, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ కంట్రీస్ ను టార్గెట్ గా చేసుకొని బాలిస్టిక్ ఇంజన్ తో పెద్ద ఎత్తున దాడులకు దిగుతోంది. సో జెరూసలేం గగనతలంలో కనిపించిన ఇరాన్ డ్రోన్లను కూడా ఎక్కడికక్కడ ఇరాన్ డ్రోన్లతో సహా అటాక్ చేస్తా ఉంది. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే క్షణానికి ఉత్కంఠగా మారుతోంది. ఏం జరుగుతుంది, ఎక్కడ మిజైల్ జరుగుతుందో తెలియని ఒక పరిస్థితి. వేలాది విమాన సర్వీసులు రద్దయిన పరిస్థితి. అన్నిటికీ మించి ఒక ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించి యుద్ధ నేపథ్యంలో ప్రపంచ దేశాలు కూడా కొంత ఆందోళన పడుతున్నాయి. ఎందుకంటే ఈ పరిస్థితి ఇట్లా కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు తారు తీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు చమురు నిల్వలకు సంబంధించి ఒక అంశం అయితే ఇది ఇంతటితో ఒకసారి కనుక యుద్ధం సీరియస్ అయితే ఇది ఖచ్చితంగా ఆగదు. భవిష్యత్తులో ఖచ్చితంగా అది ఇతర దేశాలు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ చేతులు కలపడంతో ఇక మిగతా ముస్లిం కంట్రీస్ కూడా ఏదైనా ఇరాన్ వైపు మద్దతు ఇస్తాయి. ఎందుకంటే ఇది ఒక రకంగా ఇరాన్ మాటికి చెప్తుంది ఏంటంటే ఇది ముస్లిం కంట్రీ మీద దాడిగా అని ఒక అభివర్ణిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఏదైనా ముస్లిం కంట్రీస్ కనుక ఇరాన్ తో చేతులు కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా తెలుస్తాం. మొత్తానికైతే కమేనీ మృతితో మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఇరానీలు మొత్తంగా కూడా రగిలిపోతున్నారు. ప్రతీకార దాడులకు ఇప్పటి వరకు మేము కేవలం పాత ఆయుధాలను మాత్రమే వాడాము, పాత క్షిపణులను వాడాము, ఇంకా అధునాతన క్షిపణులు వాడాలి. ఒకవేళ కనుక మేము అసలుగా రంగంలోకి దిగితే ఖచ్చితంగా ఈ ఇజ్రాయెల్, అమెరికా తట్టుకోవడం కష్టం అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ప్రతీకార దాడులకు రెచ్చిపోతోంది. గల్ఫ్ దేశాలపైన జరిపిన దాడిలో బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ ధ్వంసమైనట్లుగా మనకు సమాచారం అంతా ఉంది. జెరూసలేం గగనతలంలో ఇరాన్ డ్రోన్లు పెద్ద ఎత్తున కనబడుతున్నాయని చెప్పేసి ఇజ్రాయెల్ వర్గాలు తెలుస్తా ఉన్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎక్కడ చూసినా సైరన్ మోతలు, ఇక్కడ ఉన్నటువంటి పౌరులను అప్రమత్తం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా నిన్న నుంచి కూడా మొత్తంగా కూడా అక్కడ సైరన్ మోతం మోగిస్తా ఉంది, ఎమర్జెన్సీ ప్రకటించింది. సో మనం యుద్ధం మొదలు చేశాము. సో ఈ పరిస్థితి ఎటువైపున దారి తీయొచ్చు, ఎవరికి వాళ్ళు పౌరులు తమ సురక్షిత ప్రాంతాలకు బంకర్లో తలదాచుకోవడం లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ప్రధాన నగరాలకు సంబంధించినటువంటి పౌరులను ముఖ్యంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కూడా కొంత అక్కడ గైడ్ చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇది ఇంపాక్ట్ ఇలా ఉంటే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు ఇప్పుడు ఏదైతే అరబ్ కంట్రీస్ ఉన్నాయో ముఖ్యంగా యుఏఈ, ఖతార్, దోహా, బహ్రెయిన్, కువైట్ సంబంధించి ఈ ఇరాన్ దాడులకు ఎగబడుతుండడంతో ముఖ్యంగా భారతీయులకు ఒక టెన్షన్ ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున వేలాది మంది ఈ దేశాల్లో ఈ అరబ్ కంట్రీస్ లో జీవనోపాధి కోసం వెళ్ళినారు. సో ముఖ్యంగా కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది, ముఖ్యంగా తెలంగాణ నుంచి కూడా వేలాది మంది జీవనోపాధి కోసం వెళ్ళిన పరిస్థితి. ఈ యొక్క యుద్ధ పరిస్థితి నేపథ్యంలో ఇరాన్ ఈ గల్ఫ్ కంట్రీస్ ని టార్గెట్ గా చేసుకుని దాడులు చేపడుతున్న నేపథ్యంలో వాళ్ళు అక్కడ ఉన్న వాటి పరిస్థితి కోసం కుటుంబ సభ్యులు, ఇక్కడ బంధువులంతా కూడా కొంత ఆందోళన చేస్తున్నారు. జీవనోపాధి కోసం వెళ్ళిన క్రమంలో ఇప్పుడు ఇలాంటి దాడులకు
బలవుతామా అని చెప్పేసి ఒక భయం మాత్రం నెలకొంది. సో ఎప్పటికప్పుడు భారత విదేశాంగ శాఖ కూడా పరిస్థితులను అంచనా వేస్తూ ఉంది. సో ఒకవైపు గల్ఫ్ కంట్రీస్ లో పరిస్థితి, ఇరాన్ దాడులను, అదే సందర్భంలో ఇరాన్ ఇజ్రాయెల్ ఉన్నటువంటి భారతీయుల పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆరా తీసే ప్రయత్నం చేస్తూ ఉంది భారత విదేశాంగ శాఖ. ఆయా దేశాల్లోని ఎంబసీని సంప్రదించాల్సిందిగా కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే దాడులు మరింత తీవ్రతరం అయితే ఖచ్చితంగా కొంత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ క్షిపణుల దాడిలో ఎక్కడో ఒక చోట పడ్డా దాని ఇంపాక్ట్ వందల మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం. ఇరాన్ ఇజ్రాయెల్ దాదాపు 2000 మందిగా ఆ దాడిలో నిన్న మొదలైన యుద్ధంలో 2000 మందికి పైగా పౌరులు, రెండు దేశాలకు సంబంధించిన పౌరులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సో దీంతో ఇప్పుడు ఎట్లా భవిష్యత్తులో ఒకవేళ దాడులు తీవ్రతరం అయితే అక్కడ ఉన్నటువంటి వాటి పరిస్థితి ఏంటి, భారతీయ పరిస్థితి ఏంటి, ముఖ్యంగా అంటే గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు ప్రజల భద్రత కోసం భారత ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఇప్పటికప్పుడు భారత విదేశాంగ శాఖ అక్కడ దుబాయ్ గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి భారత ఎంబసీతో టచ్ లో ఉంది. అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి అధినేతతో మాట్లాడే పరిస్థితి చేస్తా ఉంది. ఎందుకంటే భారతీయులను వీళ్ళ త్వరగా కూడా సురక్షిత ప్రాంతాలు తరలించిన ముఖ్యాంశం అయితే, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో విమాన సర్వీసులు, వేలాది విమాన సర్వీసులు పూర్తిగా రద్దయిన పరిస్థితి. ఒకవేళ కనుక వాళ్ళని ఇక్కడికి సేఫ్ గా ప్రత్యేక విమానాల ద్వారా తరలిద్దామన్నా సాధ్యపడని పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు క్షిపణి దాడులు, మిజైల్స్ అటాక్ జరుగుతూ ఉంది. కంటిన్యూస్ గా ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం జరుగుతున్న నేపథ్యంలో ఏమాత్రం పొరపాటు జరిగినా వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఉన్నంత వరకు ఎట్లా సాధ్యపడంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఆధారంగా ఒకవైపు వాళ్ళకి డైరెక్షన్ ఇస్తూనే, వాళ్ళకి ధైర్యం కల్పిస్తూనే పరిస్థితులను అంచనా వేస్తూ ఒకవేళ కనుక ఏ మాత్రము కొంత పరిస్థితి సద్దుమణిగినా వాళ్ళు తిరిగి వరకు యుద్ధాన్ని ఆపేందుకు అన్ని రకాలుగా కూడా భారత్ కొంత ముందంజ వేస్తోంది. ఇప్పటికే నిన్ననే ఇటు భారత విదేశాంగ శాఖ, భారత ప్రభుత్వం కూడా ఇటు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ ను, యుఎస్ లకు సంబంధించి ఒక రకంగా కొంత ఈ యుద్ధాన్ని ఆపితే బాగుంటుంది, ఏదైనా చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం ఉంటుంది, ఏ మాత్రం కొంత తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్రపంచ దేశాలకు కూడా ఇబ్బందికర పరిణామంగా మారుతుంది. సో కొంత ఖచ్చితంగా ప్రపంచ మానవాళిని దృష్టిలో పెట్టుకొని, ప్రపంచ శాంతిని దృష్టిలో పెట్టుకొని కొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా భారత్ ఇప్పటికీ కొంత చొరవ తీసుకొని యుద్ధానికి సంబంధించి ఎక్కడో దగ్గర యుద్ధానికి పులిస్తా పడేలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు భారత్ తో పాటు వివిధ దేశాలు కూడా రంగంలో దిగి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం తెలుస్తుంది. అదే సందర్భంలో ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఇరాన్ చాలా రగిపోతుంది, ఇజ్రాయెల్ ను టార్గెట్ చేస్తుంది, గల్ఫ్ కంట్రీస్ ను, అదేవిధంగా ఈ అమెరికాకు సంబంధించినటువంటి ఎక్కడైతే బలగాలు ఉన్నాయో బహ్రెయిన్ లోని అమెరికా నౌకాదళానికి సంబంధించిన వాటిపైన కూడా దాడికి దిగుతోంది. దీంతో అక్కడ ఉన్నటువంటి మనామాలోని అమెరికా నేవీ 5 ఫ్లీట్ ప్రధాన కార్యపై క్షిపణి దాడి జరిగినట్టు కూడా బహ్రెయిన్ తెలిపింది. సో మొత్తంగా కూడా ఇరాన్ మాత్రం దాడులను కంటిన్యూ చేస్తోంది. మరోవైపు ఇటు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్తున్నాడు, ఈ ఖమేనీని హత్య చేసినా కూడా ఈ దాడులు కంటిన్యూ అవుతాయి, ఖచ్చితంగా అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలి. సో ఇంకా ఎవరైనా అక్కడ ఉన్నటువంటి ఖమేనీకి సంబంధించినట్టు వారసులు ఎవరు ఉంటే వాళ్ళకు ఇట్లాంటి గుణపాఠమే తప్పదు అన్నట్టు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. Come here, let me carry you.